తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆర్బీఐ మరో శుభవార్త చెప్పింది. ముచ్చటగా మూడోసారి వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 6% నుంచి 5.5కు తగ్గించింది. ఈ ఏడాది ఇప్పటికే ఫిబ్రవరి, ఏప్రిల్లో వృద్ధిని పెంచడానికి కేంద్ర బ్యాంక్ రెపో రేట్ను 2 సార్లు 25 బేసిస్ పాయింట్ల చొప్పున తగ్గించింది. తాజాగా తగ్గింపుతో రెపో రేటు 5.50% దిగొచ్చింది. వడ్డీ రేట్లు 0.50% తగ్గింపు విషయాన్ని శుక్రవారం ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారో విందాం. After having reduced the policy repo rate by 100 basis points in quick succession since February 2025, the Monetary Policy Committee also felt that under the present circumstances, monetary policy is now left with very limited space to support growth. Hence, the MPC also decided to change the stance from accommodative to neutral. From here onwards, the MPC will be carefully assessing the incoming data and the evolving outlook to chart out the future course of monetary policy in order to strike the right growth-inflation balance. The fast-changing global economic situation too necessitates continuous monitoring and assessment of the evolving macroeconomic outlook. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితులు నెలకొన్న భారత ఆర్థిక వ్యవస్థ బలంగా స్థిరంగా కొనసాగుతోంది, వేగంగా వృద్ధి చెందుతోంది, పెట్టుబడిదారులకు అపార అవకాశాలు కల్పిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.5%గా నమోదయ్యే అవకాశాలున్నాయి. తొలి త్రైమాసికంలో 6.5%, రెండో త్రైమాసికంలో 6.7% జీడీపీ నమోదవచ్చని అంచనా. 3-4 త్రైమాసికాల్లో వృద్ధి రేటు వరుసగా 6.6%, 6.4%గా ఉండొచ్చని చెప్తున్నారు. అలాగే ఆహార పదార్థాల ధరలు తగ్గుముఖం పడుతూ ఉండడంతో 2025-26 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం అంచనాలను 4% నుంచి 3.7%కి తగ్గిస్తున్నాం. బ్యాంకుల వద్ద నగదు నిల్వల నిష్పత్తిని 100 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తున్నాం. 2.5 లక్షల కోట్ల బ్యాంకు నిధులను విడుదల చేయనున్నాం. దీంతో బ్యాంకు మరిన్ని రుణాలు మంజూరు చేసేందుకు వీలు కల్పించినట్లు అవుతుంది. ఈ ఏడాది జనవరి నుంచి 9.5 లక్షల కోట్ల ద్రవ్యాన్ని వ్యవస్థలోకి తీసుకొచ్చామని చెప్తున్నారు. విదేశీ మారక నిల్వలు $691.5 బిలియన్ ఉన్నాయి. దీంతో మరో 11 నెలల వరకు దిగుమతులు ఇబ్బంది ఉండదని అంటున్నారు. ఈక్విటీల్లో లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం ఇవి $1.7 బిలియన్ ఉన్నాయని చెప్తున్నారు. రెపో రేట్ అనేది బ్యాంకులు ప్రభుత్వ సెక్యూరిటీలకు వ్యతిరేకంగా ఆర్బీఐ నుంచి రుణాలు తీసుకున్నప్పుడు ఆర్బీఐకి చెల్లించాల్సిన వడ్డీ రేటు. కాబట్టి బ్యాంకులు తక్కువ వడ్డీకి రుణాలు పొందగలిగినప్పుడు అవి తక్కువ రేట్లకు కూడా రుణాలు అందిస్తాయి. రెపో రేటు తగ్గింపు పాత ఇంకా కొత్త హోమ్ లోన్ వినియోగదారులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. 0.50% రెపో రేటు తగ్గింపు అంటే బ్యాంకులు అలాగే ఎన్బీఎఫ్సీలు హోమ్ లోన్స్ ఇంకా వాహనాల రుణాలపై వడ్డీ రేటును వెంటనే భారీగా తగ్గించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అనేక ప్రభుత్వ బ్యాంకుల హోమ్ లోన్స్ పై వడ్డీ రేటు 7.75 నుండి 9% మధ్య ఉంది. రెపో రేటులో 0.5% అంటే 0.50 బేసిస్ పాయింట్స్ తగ్గింపు అంటే హోమ్ లోన్లపై వడ్డీ కనీసం 7.25%కి తగ్గుతుంది. చాలా కాలంగా ఈఎంఐ భారం పడుతున్న కస్టమర్లకు ఇది ఓ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. కొత్త అలాగే పాత హోమ్ లోన్ కస్టమర్లు దీనివల్ల ప్రయోజనం పొందుతారు.